శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈసారి 4 గ్రహాలు అంటే రవి, బుధ, కుజ, శుక్రుడు ధనస్సు రాశిలో ఉండేటువంటి వాళ్ళు ఈ జనవరి 18వ తారీఖు నుండి అంటే 16 నుండే వస్తారు. 16, 17 తారీఖులలో ఎప్పుడైతే మకరములోకి, సహజంగా మకర సంక్రాంతి కాబట్టి సూర్యుడు మారడమే కాకుండా మకరములోకి, అలాగే కుజుడు, బుధుడు, శుక్రుడు కూడా ఇందులో రాబోతున్నాడు మకరంలోకి. అందువలన ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది, ఎప్పుడైనా ఈ కీడు పండగ అని మనం అనుకుంటాం జనవరి సంక్రాంతి పండుగ. మరి పండుగ తర్వాత నుండి ఉత్తరాయణము కూడా ప్రారంభమవుతుంది. ఈ ఉత్తరాయణము ప్రారంభం నుండి కావడమే కాకుండా గ్రహాల యొక్క మార్పు కూడా ఉంది, మీరు గమనించాలి. ఎందుకంటే కుజుడు ధనానికి సంబంధించినటువంటిది, వివాహానికి సంబంధించినటువంటిది, భూ క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి వాటికి, తర్వాత ఏదైనా కోర్టు పరిష్కారాల మార్గాలు, ఇది దంపతుల యొక్క అన్యోన్యతకు, ఏదైనా ప్రేమికుల ఎడబాటుతనము ఉంటేటువంటి దానికి కానీ ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఎలా ఉండబోతుంది అనేది కుజుడు యొక్క ప్రభావం. అలాగే శుక్రుడు కళ్యాణకారకుడు, అలాగే యోగకారకుడు. ఏదైనా ఒక యోగం, ఒక అవార్డు కానీ, లేదా ఇంకేదైనా గొప్పతనము కానీ, లేదా ఇంకేదైనా ఒక గుర్తింపు రావటం కోసము కానీ, స్త్రీ పరముగా ఆడవాళ్ల నుండి ఇబ్బందులు, ఆడవాళ్ల నుండి మేలు రకరకాలుగా ఉంటాయి వాళ్ళ వాళ్ళ జాతకాన్ని బట్టి, అలా రావటానికి కానీ. అలాగే బుధుడు రవి బుధుల యొక్క కలయిక అనేటువంటిది ఉండేటువంటి దాని వలన బుధాదిత్య యోగం అంటాం. అందువలన ఈ బుధాదిత్య యోగం వలన అంటే పట్టుదల అనేటువంటిది పెరుగుతుంది చాలా మందికి. ఏ ఏ రాశి వాళ్లకు బాగుంటుంది దీని వలన. అలాగే బుధుడి యొక్క అనుగ్రహం అంటే బుద్ధి, మనకు మార్పు రావటము. అంటే బుధుడు బుధవారం, దీనికి ఏమిటి అంటే మనకు ఇంతవరకు రానటువంటి ఆలోచనలు రావటం, గుర్తింపు కలగటం. ఎక్కడ వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? మకరములోకి వస్తున్నారు. ఈ 16వ తేదీ నుండి మకరములోకి వచ్చేస్తారు వీళ్ళంతా. అక్కడికి వచ్చినప్పుడు మకరము ఏమిటి అంటే విపరీతమైనటువంటి పట్టుదల పట్టాలి, మాకు ఇదే కావాలి, మేము ఇదే చేసుకోగలగాలి, మాకు ఇది జరిగితేనే అని ప్రతి వాళ్ళు కూడా ఒక దాని మీద అనేటువంటి ఇది ఉంటుంది. సహజంగానే ఇంకా మకర రాశి వాళ్లకు యోగదాయకముగా ఉంటుంది, మకర రాశిలోనే వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి. అయితే రాశి మకర రాశి అయినా లగ్నము ఏమిటి అనేటువంటిది ఇక్కడ కొంచెం మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఈ మకరములో ఉండేటువంటి గ్రహాలు ఎక్కడ వస్తున్నాయి, ఎవరెవరికి ఎలాంటి మేలు జరుగుతుంది, ఏ రాశి వాళ్లకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటి దాని గురించే ఇప్పుడు చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి అంటే జనవరి ఈ 16వ తేదీ నుంచి పండగ అయిపోయిన మరుసటి రోజు నుంచి, సంక్రాంతి పండుగ మరుసటి రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది. ఎలాగో ఉగాది పండుగకు మళ్ళీ మనం అందరం కూడా చెప్పుకుంటాం, తప్పకుండా తెలియజేస్తాను. ఇంకా విశేషమైనటువంటి ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు ఉగాది పండుగ నాడు తెలియజేయడం జరుగుతుంది, పండుగ కంటే ముందే అందరికీ కూడా. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి ఇప్పుడు మీకు పరిపూర్ణముగా తెలియజేస్తాను. మొదటగా సింహరాశి వారికి ఈ జనవరి 16వ తేదీ పండుగ తర్వాత రోజు నుంచి ఫిబ్రవరి నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. సింహరాశి వాళ్లకు అనుకున్నది అనుకున్నట్టు జరగడానికి మంచి అనుకూలంగా ఉంది. ఏదైతే అనుకుంటారో అవన్నీ పూర్తి చేసుకుంటారు. పోయిన ప్రతి చోట మీకు ధనం అనేటువంటిది లభించి తీరుతుంది. ఏ పని చేసినా సక్రమముగా ఒక పద్ధతి ప్రకారముగా చేసి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి పొందుతారు. గతంలో ఎప్పుడో చేసినటువంటి వాటికి గుర్తుపెట్టుకొని మిమ్మల్ని కీర్తించడం అనేది జరుగుతుంది గాక. అందరి యొక్క రాకపోకలు కోరుకుంటారు. బంధువులందరూ కూడా మీ ఇంటికి రావాలనేటువంటి ప్రయత్నముతో చేస్తారు.
శుభకార్యాలలో ముందడుగు వేసి కొన్ని ప్రయత్నాలు చేసి సఫలీకృతులవుతారుగాక. విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభాలు గడిస్తారుగాక. బంగారు షాపుల్లో వెండి బంగారు షాపులు ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. వస్త్ర దుకాణాలు కిరాణా షాపుల వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు, న్యాయ వృత్తిలో ఉండేటువంటి వాళ్లకు, ఈ రాశి వాళ్లకు అత్యంత కీలకము కాబోతూ ఉన్నది. మంచి ఇది కాలం అవుతుంది. ఈ సమయం మీరు జీవితాంతము గుర్తుపెట్టుకునే విధముగా మీకు కొన్ని పనులు జరగబోతున్నాయి. మీ సంతానము వలన మీకు మంచి యోగం అనేటువంటిది లభిస్తుంది. కొన్ని చోట్ల సన్మానాలు, కొన్ని చోట్ల మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం జరుగుతుంది గాక. ఇంట్లో భార్య సమేతులై ఎక్కడికైనా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నముతో సఫలీకృతులవుతారు, వెళతారు. తీర్థయాత్రలు లాంటివి కానీ పుణ్యక్షేత్రాలు కానీ తిరగటం జరుగుతుంది. కొంతమందితో విభేదాలు ఉన్నప్పటికీ అవన్నీ పక్కకు పెట్టి వెళ్ళొచ్చేసప్పటికీ మీకు అన్నీ కూడా మళ్ళీ సద్దుమణిగి అనుకూలవంతముగా ఏర్పడబోతూ ఉన్నాయి గాక. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండే వాళ్ళకు అనుకూలముగా ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూలవంతముగా ఉంది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని మేలు పొందండి. జయోస్తు. కన్యా రాశి వారికి ఇప్పుడు ఈ పండుగ తర్వాత 16వ తేదీలో గ్రహాల మార్పు వలన ఫిబ్రవరి మాసం అంతా కూడా నెలంతా కూడా ఎలా ఉండబోతుంది అంటే చాలా యోగవంతముగా ఉంటున్నది. భూముల నుండి మీకు రావాల్సినటువంటివి కానీ, లేదా ఆకస్మికముగా ధనము మీ చేతికి రావటం కానీ, లేదా శుభకార్యాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి, అంతేకాకుండా ఇంటికి సంబంధించినటువంటి పనులు చేపట్టడము కానీ, లేదా స్థలాలు కొనడము కానీ, లేదా ఎవరైనా ఇచ్చేటువంటివి ఉంటే మీరు తీసుకొని దాని ద్వారా సఫలీకృతులయ్యేటువంటి విధానముగా ముందుకు వెళ్ళటము కానీ, కొన్ని పరిశ్రమలు మూతపడినవి తెరిపించుకోవటము, మీ తెలివితేటల ద్వారా డబ్బు సంపాదించడానికి మళ్ళీ పూర్వ వైభోగము నాకు దక్కింది అనేటువంటి నిర్ణయానికి రావటం జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది. అందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారేటువంటి సన్నివేశం ఇది. ఒక స్త్రీమూర్తి వలన కొంచెం కలిసి రావటం ఉంటుంది. ఒక స్త్రీమూర్తి వలన ఇబ్బంది కూడా ఉంటుంది గాక. చిన్నగా జాగ్రత్తగా అడుగులు వేయాలి మీరు. ఆ అడుగులు వేసేటువంటి విధానంలో మీకు కావాల్సినటువంటి వాళ్ళను అడిగి అడుగులు వేయండి. తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉంది. ఈ గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటువంటి వాళ్లకు వీళ్లకు చాలా అనుకూలవంతముగా ఉంటుంది. కానీ ఒత్తిడి అనేటువంటిది ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఆ ఒత్తిడిని మీరు తెలివితేటలతో తప్పించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు గాక. తప్పకుండా ఖచ్చితముగా ఇంకా 9 సంవత్సరాల పాటు ఏకఛత్రాధిపత్యముగా కన్యారాశి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉంది. కాబట్టి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని చూసుకోండి. మీకే మేలు జరుగుతుంది. జయోస్తు.